వెల్కమ్ టు ప్రియాస్ క్రాఫ్ట్స్ అండ్ కుకింగ్. హలో అండి, ఈరోజు వీడియో వచ్చి బ్రెడ్ జామున్. ఇది సేమ్ గులాబ్ జామున్ టేస్ట్తో ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. బ్రెడ్ జామున్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బ్రెడ్, అలాగే షుగర్ అండ్ మిల్క్. బ్రెడ్ సైడ్స్ కట్ చేసేసుకోవాలండి, ఓన్లీ వైట్ పార్ట్ మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఇలా సైడ్స్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని బ్రెడ్ స్లైసెస్ అన్నీ స్మాష్ చేసుకోవాలండి. లేకపోతే బ్రెడ్ని మిక్సీకి వేసి ఫైన్ పౌడర్ లాగా కూడా చేసుకోవచ్చండి. నేనైతే బ్రెడ్ని స్మాష్ చేసేసానండి. అట్లా ఇలా స్మాష్ చేస్తూ అందులో మిల్క్ని కలుపుకొని ముద్దలాగా చేసుకోవాలండి. మిల్క్ ఎక్కువ పట్టవండి. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి. చేతికి గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి. ఇలా ఉండలన్నీ ప్రిపేర్ చేసుకున్నామండి. ఇప్పుడు మనం షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలండి. 1 కప్పు వాటర్కి 1 కప్పు షుగర్ వేసుకొని ఇలా తిప్పుతూ మనం షుగర్ సిరప్ తయారు చేసుకోవాలి. ఇలా సిరప్ బాయిల్ అవుతున్నప్పుడు అందులో యాలకులు వేసుకోవాలండి. మన స్మెల్ కోసం, స్మెల్ బాగుంటుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. షుగర్ సిరప్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బ్రెడ్ బాల్స్ని వేసి వేయించుకోవాలండి. బ్రెడ్ బాల్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న షుగర్ సిరప్లో మనం బ్రెడ్ బాల్స్ని వేసుకోవాలండి. బ్రెడ్ బాల్స్ అన్నిటినీ డిప్ చేసేయాలండి. బ్రెడ్ బాల్స్ అన్ని షుగర్ సిరప్ని పీల్చుకుంటాయండి. సేమ్ గులాబ్ జామున్ లాగే ఉంటుందండి. సేమ్ ఎప్పుడు గులాబ్ జామున్ కాకుండా ఇలా కొత్తగా వెరైటీగా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. అంతే అండి, టేస్టీ బ్రెడ్ జామున్ రెడీ అయిపోయిందండి. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.